ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ విడుదల సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు పెట్టి వాటికి ఆన్సర్ కావాలంటే బాహుబలి కంక్లూజన్ చూడాలంటూ మెలిక పెట్టాడు జక్కన్న. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే మెయిన్ గా అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది. దీనిపై జరిగిన చర్చ అంతా ఇంత కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరిది ఇదే డౌట్. మరోవైపు ఈ సినిమాలో విలన్ అంటే ఎవరైనా చెప్పేది భల్లాల దేవుడు అనే. అయితే అసలు విలన్ భల్లాల దేవుడు కాదట, కట్టప్ప అంటోంది శివగామి. శివగామి ఎలా ఎదిగిందనే కథను ది రైజ్ ఆఫ్ శివగామి అనే పేరిట పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత. ఇందులో మెయిన్ విలన్ కట్టప్పేనట. మాహిష్మతి సామ్రాజ్యానికి అధినేత కావాలనే ఆశతో తన తమ్ముడితో కలిసి బాహుబలిని కడతేర్చేందుకు కుట్ర పన్ని అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడట. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో మాత్రమే విడుదలైన ఈ పుస్తకాన్ని త్వరలో తెలుగు సహా దేశంలోని వివిధ భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయనున్నారు. కానీ బాహుబలిలో అసలు మెలిక తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.